ఇటువంటి దాన్ని మనం అంగీకరించాం. అందుచేత నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత్వం, దయపడుత్వం, జిజ్ఞాస మనుగు లక్షణాలు, వీటి అంతఃసారమైనటువంటి ఏకత్వ భావన అద్భుతమైనటువంటి పరిష్కారం మనం ముందుంచాం. దీన్ని దయవుంచి పక్కన పెట్టదు ఎవరు కూడా. ఈ ఫ్లో కొనసాగాలి. ధ్యానం అనేటువంటిది నీటి టెక్నిక్స్. మీరు ధ్యానం కావాలంటే మొట్టమొదట ఈ 12 లక్షణాలు బైహార్డ్ చేయాలి. పిడిగొట్టాలి, తప్పదు. అర్థం చేసుకోవాలి, పిడిగొట్టాలి. అలాగే దీని రివర్స్ లక్షణాన్ని పిడిగొట్టాలి, అది కూడా నేర్పిస్తాం. నిర్మోహంతో అంటే మోహము, ద్వేషము, అసమానత్వం, క్రౌర్యం, ఆడంబరం, స్వార్థం, నిరంతర దాస్యం, సంయమిత్వం అంటే ఇంద్రియ దాస్యం, శ్రమ అంటే సోమరితనం, నిబద్ధత అంటే మోసం, దేహ దౌర్బల్యం, మౌఢ్యం, ఇవి కావాలక్కర్లేదు. అది విలోమ చక్రం. చాలా ఈజీ ఇవన్నీ కూడా.